అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది చెరుకు చూడండి. ఇది వచ్చేసి నేను పండించుకున్న దానికి తీసుకున్నాను. అంటే ఇందులో వచ్చేసి సుమారుగా హైట్ అయితే ఇంతైనా ఉంది, ఇంతవరకు ఉంది. ఇందులో వచ్చేసి రెండు ముక్కలు చేసుకొని తెచ్చుకున్నాను. నేను ఒక రైతు దగ్గర సలహాలు తీసుకున్నాను. అదేంటంటే ఇంకా గమనించాను కూడా, నేను ఒక చెరుకు రసము బిజినెస్ గురించి కూడా గమనించాను. ఇప్పుడైతే నేను పండించుకొని తినడానికి కోసం అయితే తెచ్చుకున్నాను. ఎవరైనా చెరుకు బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఇది వచ్చేసి ఎండాకాలంలో అయితే చాలా బాగా జరుగుతుంది ఈ బిజినెస్. చెరుకు రసము చూడండి, ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది చూడండి, 1 కేజీ చూడండి. ఈ 1 కేజీ ఎంత ఉంది చెరుకు అయితే 1 కేజీకి. ఇందులో వచ్చేసి ఈ చెరుకు రసము మిషన్లో చెరుకు రసము తీస్తే దీంట్లో వచ్చేసి తప్పకుండా 1/2 లీటరు లేదనుకుంటే 600 ml వస్తుంది చెరుకు రసం అయితే. ఇప్పుడు ఒక రైతు దగ్గర అయితే అంటే చలికాలము ఎండాకాలము అంటే డిమాండ్ బట్టి రేట్లు ఉంటాయన్నమాట. 7 రూపాయలు ఉంటుంది, 9 రూపాయలు ఉంటుంది, లేదనుకుంటే 10 రూపాయలు కూడా ఉంటుంది. ఎండాకాలంలో అయితే 9 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. ఒక టన్ అయితే 9,000 వరకు ఉంటుంది. కానీ వాళ్ళే తెచ్చి వేశారు కూడా. ఒక మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే వేసుకోండి. ఈ ఒక చెరుకుకు 1 కేజీ చెరుకుకు వచ్చేసి తప్పకుండా 500 ml 1/2 లీటరు లేదనుకుంటే 600 ml తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఒక రైతు దగ్గర మనము తీసుకుంటే 9 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు లేదనుకుంటే 10 రూపాయలు. ఇప్పుడు మేము ఈ చెరుకు రసము బిజినెస్ చేసుకుందాం అనుకుంటే ఒక 1/2 లీటర్ వస్తుంది. ఇప్పుడు 1 లీటర్ వచ్చేసి 60 రూపాయలకైతే అమ్ముతుంటారు. ఇప్పుడు మనకు 1/2 లీటర్ వేసుకుంటే కూడా 30 రూపాయలు చూడండి. ఇప్పుడు వచ్చేసి మేము తీసుకున్న 10 రూపాయలు అనుకోండి, ఇందులో వచ్చేసి 1/2 లీటరు అమ్ముకుంటే 1/2 లీటరు 30 రూపాయలు. ఇప్పుడు 20 రూపాయలు లాభం ఉంటుంది. 20 రూపాయలు లాభం ఉంటుంది. ఒకవేళ మనము చెరుకు రసం మిషన్ పెట్టుకొని అమ్ముకుంటే దాంట్లో ఒక 5 రూపాయలు ఖర్చు తీసినా కూడా ఓకేనా. డీజిల్ వేసుకుంటారో లేదనుకో పెట్రోల్ వేస్తారో ఆ బండికి అయితే 4 చక్రాల బండి రోడ్లపైన తిరిగేదానికైతే దాంట్లో 5 రూపాయలు తీసుకుని కూడా మనకు 15 రూపాయలు అయితే లాభము ఉంటుంది. ఈ విధంగా ఒక 100 గ్లాసులు అమ్ముకుంటే 1500 ఉంటుంది. ఒక నెలకు సరిపడా వేసుకుంటే డైలీగా ఎండాకాలంలో జరిగితే ఇది 45,000 రూపాయలు ఉంటుంది. ఎవరైనా యువత చేసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి, మీకోసమే చెప్తున్నాను. అంటే ఏదో ఒకటి పని దొరకలేదు అది అనేసి ఇది అనేసి చూస్తుంటారు, ఇంకా జాబ్ రాలేదనేసి చూస్తుంటారు, ఇంకా పని ఉన్న పని కూడా వదిలేసి కూడా పని కష్టం ఉన్నదనేసి ఈ పని వేరే పని చూసుకుందాము లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందాము అనేసి కూడా చూస్తుంటారు. ఒక వ్యాపారంలో చిన్న వ్యాపారంగానే చేసుకుంటే ఎంతో కొంతగా ఆర్థికంగా ఉంటున్నారు కాదన్నాను. రోజు కూలి పని చేసుకుంటుంటే కూలి పనిలాగానే చేసుకుంటూనే ఉంటారు. ఇది కూడా మాలాంటి రైతులు కూడా అంతే, చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా అంతే. చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళైతే మాత్రము ఎంతో కొంతగా ఆర్థికంగా ఉండి చూస్తున్నారు. ఒక రైతు దగ్గర కూడా నేను చూశాను, మాకంటే కూడా వ్యాపారం చేసుకుంటేనే మేలు అనేసి కూడా చెప్పారు. ఇంకా ఇది వచ్చేసి పెద్దవి ఉంటాయి కదా, ఈ గంగమ్మ జాతర కానీ ఉరుసు ఇంకా రకరకాలవి ఇవి సంతలు ఇవన్నీ జరిగేటప్పుడు కూడా తీసుకుని వెళ్తుంటారు. అలా కూడా అమ్ముకోవచ్చు అని కూడా చెప్పారు. అందులో కూడా ఇప్పుడు 100కు 3 అయితే ఇస్తుంటారు, 100కి 3 లేదనుకుంటే 4 అయితే కూడా ఇస్తుంటారు, సైజు బట్టి హైట్ బట్టి దీంట్లో. ఇప్పుడు చూశారు కదండి. ఇప్పుడు మనము ఆయన దగ్గర ఒక కేజీ 10 రూపాయలతో తీసుకుంటే కూడా మనకు 40 రూపాయలు. ఈ విధంగా ఏదైనా కూడా వ్యాపారం చేసుకుంటే సగానికి సగం కంటే కూడా ఎక్కువ వస్తుంది. కాకపోతే కొంచెం మనము డైలీగా చేసుకోవాల్సి ఉంటుంది. పండించడము వేరు, వ్యాపారం చేసుకోవడము వేరు. దానికోసమే తెలియజేస్తున్నాను ఆ రైతు దగ్గర ఉన్న నేను తీసుకున్న సలహాలు దాని గురించి. ఒకవేళ ఎవరైనా పండించుకొని చేసుకుంటే కూడా మంచి లాభాలు ఉంటాయి. నేను కూడా చెప్పాను ఆ రైతుకు, నువ్వే పండిస్తున్నావు కదా 1 ఎకరము, దీంట్లోనే నువ్వే చేసుకోవచ్చు కదా అంటే, ఇది చేయాలా అది చేయాలంటే చేయలేను, కష్టము, నా పని నాదే వాళ్ళ పని వాళ్ళదే అనేసి కూడా చెప్పాడు.
ఏం సిగ్గుపడుతున్నావా ఏమో వ్యాపారం చేయడానికి అంటే సిగ్గు ఏం లేదు. ఇప్పుడు నీళ్ళు కట్టుకోవాలా, అవన్నీ చుట్టుకోవాలా, ఇవన్నీ పనులు ఉంటాయి, ఇంకా వేరే పనులు ఉంటాయి. దీంట్లో 1 ఎకరా ఇది వేసుకున్నాను, ఇంకొక ఎకరా వచ్చేసి వరి అనేసి చెరుకు అనేసి ఈ విధంగా పండించుకుంటున్నారు. ఈ విధంగా కస్టమర్స్కు వెళ్ళి వేస్తుంటారు. నేను వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఫోన్ చేస్తే ఈ విధంగా అని చెప్పారు. ఆర్డర్లు కూడా కట్ చేసుకొని ఈ విధంగా తీసుకెళ్తుంటాను అని చెప్పారు. మీరు కూడా ఎవరైనా ఈ చెరుకు వ్యాపారం చేసుకోవాలనుకున్న వాళ్ళైతే చూడండి, చెరుకు వ్యాపారము తప్పకుండా మనకు ఫిబ్రవరి నుండి సుమారుగా జూలై వరకు అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇందులో మంచి లాభాలు ఉంటాయి. అదే సీజన్లో కూడా చెరుకు కూడా అందుబాటులో ఉంటుంది. సీజన్ బట్టి ఎండాకాలంలో వచ్చేటట్టుగానే పండిస్తుంటారు. ఇప్పుడైతే ఉండదు సుమారుగా, నేను అడిగి తీసుకుని వచ్చుకున్నాను. దానికోసమే ఇప్పుడైతే ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇలా కట్ చేసుకుంటున్నాను, ఒకసారి కూడా చూపిస్తాను. అదైతే మేము చెరుకు వ్యాపారం చేసే వాళ్ళకైతే ఉపయోగం ఉండదు, పండించే వాళ్ళకైతే ఉపయోగం ఉంటుంది. ఆయన దగ్గర సెలవులు తీసుకున్నటువంటి దాని గురించి చెప్తున్నాను. చూశారు కదండి, చెరుకు రసము చేసుకోండి, చెరుకు వ్యాపారము, ఈ చెరుకు రసము జ్యూస్ వ్యాపారము చేసుకోండి. ఇంకా బాడగలు అయితే దాంట్లో అయితే కూడా చూడండి, ఎక్కడైతే బాడగలు ఒక రూమ్ తీసుకొని ఈ విధంగా మిషన్ ఉండాలా, తప్పకుండా ఫ్రిడ్జ్ ఉండాలా, ఓకేనా. ఒక 3 రోజుల వరకు అయితే ఏమవ్వదు అని కూడా చెప్పారు. 3 రోజుల వరకు అయితే ఏమవ్వదు. 3 రోజుల తర్వాత దీంట్లో అయితే రసము అనేది పెద్దగా రాదు, ఉండదు కూడా అనుకుంటాను, ఆరిపోతుంది. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము 3 రోజులు పెట్టుకొని తర్వాత ఈ చేసుకోవచ్చు. మనకు ఎంత సరిపడా కావాలనుకొని అంతగా మాట్లాడుకొని కాల్ చేసి తెచ్చుకొని ఈ విధంగా చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. నేను కూడా రైతు కంటే కూడా మంచి లాభాలు వాళ్ళకే ఉంటాయి కూడా అని చెప్పారు. కాకపోతే చేసుకోవాలా అని చెప్పారు. నువ్వు కూడా చేసుకుంటావేమంటే చేసుకోపో అన్నాడు. నేను చేసుకోలేను, నాకు కూడా వ్యవసాయం చేసుకున్నాను నేను ఈ విధంగా అనేసి చెప్పాను. ఇంకా పొట్టాలు మెప్పుకోవడము, ఇంకా ఈ భూమి ఉంది కాబట్టి ఈ వ్యవసాయము చేసుకుంటున్నాను. ఒక పని చేసుకుంటే అయితే ఆ విధంగా చెప్పారు. చేసుకోలేము అనేసి కూడా ఆయన కూడా చెప్పారు. ఏదో తిందామనేసి అప్పుడప్పుడు ఉంటుందనేసి తెచ్చుకున్నాను. మిషన్ అయితే లేదు, ఇంకా మిషన్ పెట్టాలంటే దాదాపు వచ్చేసి 15,000 ఉంది, 30,000 ఉంది, 45,000 ఉంది, ఈ విధంగా ఉంటాయి. దాంట్లో వ్యాపారం చేసుకోవాలా అనుకున్న వాళ్ళు ఈ విధంగా అన్నీ తెలియజేశాను. 1 కేజీకి అయితే తప్పకుండా 1/2 లీటర్ అయితే వస్తుంది. ఈ విధంగా 100 గ్లాసులు 50 గ్లాసులు ఈ విధంగా చేసుకుంటుంటే బయట మిషన్ పెట్టుకొని 4 చక్రాల బండి మిషను దాంట్లో అయితే మంచి లాభాలు అయితే చూడవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బాడగ అయితే ఉండదు. ఇంకా బాడగ రూము అవన్నీ తీసుకుంటే బాడగలు ఇవన్నీ కరెంట్ ఛార్జీలు ఇవన్నీ కూడా ఉంటాయి. అది కూడా చెప్తున్నాను. ఓకే అండి, చూశారు కదండి. ఇంకా అయితే ఇవి ఇట్లాంటి కొడవళ్ళు తీసుకొని మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వేసుకుంటున్నాను. ఇక్కడ సూపర్ నేపియర్ అనేది నాటుకున్నాను. చూడండి, సూపర్ నేపియర్ ఇంకొంచెము పక్కల స్థలం ఉంది, నాటుకున్న దానికోసము ఇది రెడీ చేసుకోవాలా. సూపర్ నేపియర్ వచ్చేసి దాని గురించి కూడా చెప్పాను. అది పొట్టెల కోసము, మేకల కోసము, ఇంకా గేదెలు ఆవులు ఏదైనా కూడా తింటాయి బాగా. దానికోసమే ఇదైతే ఏదో కొంచెం స్థలము పెట్టుకున్నాను, అప్పుడప్పుడు ఉండేదానికి తినదాని కోసము అయితే పెట్టుకున్నాను. ఓకే అండి, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ విధంగా నాకు తెలిసినవి చెప్తున్నాను. బాయ్.